నీకే తెలియాల, నీకు కూడా తెలుసో లేదో. అగైన్ రిపీట్, నీ పేరు తలుచుకోగానే దేవుడికి ఏమనిపిస్తుంది? ఛీ, వీడికి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ వీడు మారడు. ఛీ, ఎన్నిసార్లు వీడిని ప్రార్థించమన్నా ప్రార్థించాడు. యాక్చువల్గా ప్రార్థన ఎవరి కోసం? మన కోసం. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏదో దేవుడి కోసం ఏదో సంపాదించిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతాం మనం. దేవుడి కోసం ఏదో సంపాదించిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముగా ఉందా లేదా? అంటే ఏంటి? నువ్వు నిజంగా తెలుసా, నూనె పోస్తుంటే జారిపోతూ ఉంటుంది, పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. నోట్లో కొన్ని ఆయిల్స్ తాగుతూ ఉంటారు, ఆరోగ్యానికి మంచిది. ఆలివ్ ఆయిల్ మంచిది, కోకోనట్ ఆయిల్ కూడా మంచిది. కొన్ని ఔషధాల ఆయిల్స్ ఉంటాయి, అవి తాగుతుంటే శరీరంలో కొన్ని భాగాలు బలం పొందుకుంటాయంట. ఈ నోట్లో వేసుకొని సర్రం జారిపోతూ ఉంటుంది. ఈరోజు నోట్లో దేవుణ్ణి నువ్వు ఉమ్మేసేలాగున్నావా? అబ్బా నా బిడ్డ అని మింగేలాగున్నావా? ఈరోజు ఏ లక్షణం దేవుణ్ణి ఆకర్షించుకోవడానికి? నేను చెప్తున్నాను, సంఘంగా మార్పు చెందకపోతే, సంఘంగా మన లక్షణాలు మార్చుకోకపోతే, ఇంతకు ముందే ఉన్న జీవితాన్ని జీవిస్తే నేను అంటున్నాను దేవుడు ఉమ్మివేస్తాడు. అలాంటి జీవితం దయచేసి వద్దు. నీ పేరు తలుచుకోగానే దేవుడు కనిపించాలి. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ అబ్బాయి రక్షణ ధ్వజం. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఈ కుటుంబం రక్షించేది. ఈ వీధిలో ఉన్న వాళ్ళ గురించి ఆ కుటుంబం ప్రార్థిస్తుంది. ఈ కాలనీ గురించి, ఈ ఏరియా గురించి, ఈ హైదరాబాద్ పట్టణాన్ని గురించి ఈ కుటుంబం, ఈ వ్యక్తి ప్రార్థిస్తున్నాడు చాలు అని దేవుడు అనుకోవాలి.